నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈ మధ్య చేసిన వరుస కామెంట్ల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు మరింతగా హీట్ ఎక్కాయి. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా పరిస్థితి మారిపోయింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ నిధులతో తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ సర్కార్ ఇంద్రమ్మ ఫోటోలు అలాగే పార్టీకి సంబంధించిన కార్యక్రమంగా మార్చుకుంటుంది. నిధులేమో మావి, పేరేమో మీద, ఇకపై అలా చేస్తే మాత్రం రాష్ట్రంలో పథకాలు నిలిపివేస్తామని కూడా హెచ్చరించిన సందర్భం చూడవచ్చు. ఇలాంటి సందర్భంలో ఆయన చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు, కౌంటర్ ఇచ్చే పరిస్థితిలో ఉన్నారు. ఇక దీనికి కొనసాగింపుగా గద్దర్పై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు మరింతగా హీట్ ఎక్కాయి. దీంతో ఇటు గద్దర్ అభిమానులు అలాగే కాంగ్రెస్ నేతలు ఇటు అన్ని రకాల వర్గాలు కూడా ఇప్పుడు బండి సంజయ్ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున కూడా విమర్శిస్తున్నారు. ఇక బండి సంజయ్ ఏం మాట్లాడారు, గద్దర్ ఉద్దేశించి అలాగే పద్మశ్రీ అవార్డులను ఉద్దేశించి ఏం మాట్లాడారో ఈ వీడియోలో చూద్దాం. మీరు పంపిన పిల్లలు ఇస్తారా? ఇది అన్ని ఆలోచిస్తారు. పంపేటప్పుడు కూడా జాగ్రత్తగా పంపాలి, మంచి వ్యక్తుల పేరు పంపాలి. వీళ్ళు మంచి వ్యక్తులు కాదంటలే, నేను పద్మశ్రీ అవార్డు వచ్చేటువంటి స్థాయి వ్యక్తులను పంపాలి, పంపితే ఇస్తారు. ఎట్టిస్తామన్నా, ఎట్టిస్తాం, గద్దరికి ఎట్టిస్తాం చెప్పండి. ఆయన భావజాలం ఏంది? ఎంతమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను మర్డర్ చేసిన వ్యక్తులు ఆయన ఎట్టిస్తాం? మేము పక్కా అయ్యాం. మా కార్యకర్తలను చంపితే మా కార్యకర్తలు చంపిన కార్యకర్తలను పాటలు పాడినటువంటి వ్యక్తి గద్దర్. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ చేసిన విషయంలో గద్దర్. ఎట్లిస్తాం? మీరు వంశం ఇస్తాం ఏంటి అవార్డ్స్? భయపడే ప్రసక్తి లేదు, వెనుకపోయే ప్రసక్తి లేదు. వందల మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నమ్మిన సిద్ధాంతం కోసం భారత్ మాతా కీ జై అని చెప్పి ఆందోళన చేస్తుంటే నక్సల్స్ భావజన గద్దర్ మా కార్యకర్తను హత్య చేయించిండు. ఎన్ఐఏ ఎంక్వైరీ చేసింది గద్దర్ గారి మీద. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ పేరుతో మర్డర్ చేసిండు. అటువంటి వ్యక్తిని ఏ విధంగా పంపుతారు? ఇవాళ చూశారు కదా, ప్రధానంగా గద్దర్కు అవార్డు ఇచ్చేదే లేదు. ఆయన ఒక భావజాలం ఉన్న వ్యక్తి, వామపక్ష భావజాలం గల వ్యక్తి, ఆయన ఒక నక్సలైటు. సో ఎంతోమంది బీజేపీ కార్యకర్తలను చంపించడంలో ఆయన పాత్ర ఉంది, పోలీసులను కూడా ఎంతోమంది చంపించడంలో ఆయన హస్తం ఉంది. అలాంటి వ్యక్తికి ఎలా ఇస్తాం పద్మశ్రీ అవార్డు అని కూడా బండి సంజయ్ మాట్లాడారు. దీంతో ఇటు గద్దర్ అభిమానులు, కుటుంబ సభ్యులు అలాగే కాంగ్రెస్ నేతలు, ప్రజా సంఘాలు కూడా పెద్ద ఎత్తున కూడా విమర్శలు చేస్తున్నారు. బండి సంజయ్ ఆయన మాటలు వెనక్కి తీసుకోవాలి. అసలు ఆయన వ్యక్తిగతమా, గద్దర్పై చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతమా లేకపోతే పార్టీ స్టాండో స్పష్టం చేయాల్సిన అవసరం ఉందని కూడా ఇటు కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ సంబంధించిన నేతలు కూడా ఈ అంశంపై కూడా ప్రధానంగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే గతంలో కూడా ఇప్పటికే ప్రధాని మోడీ కూడా కొన్నిసార్లు కొనియాడారు. ఆయన చనిపోయినప్పుడు కూడా నివాళి లేఖ కూడా రాశారు. అంటే ప్రధాని కూడా తప్పుపడుతున్నారా? అసలు బీజేపీ స్టాండ్ ఏంటి? వామపక్ష పదజాలం ఉన్న వ్యక్తులకు, వామపక్ష భావజాలం ఉన్న వ్యక్తులకు అవార్డులు ఇవ్వరా? అంటే పార్టీ సంబంధించిన వాళ్ళకే ఇస్తారా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు కూడా పెద్ద ఎత్తున కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ అస్త్రాలు అయితే విడుస్తుంది. ఇక పిసిసి అధ్యక్షుడు కూడా ఇదే అంశంపై మాట్లాడారు. మరి గద్దర్ను కౌలించున్నప్పుడు బీజేపీ నేతలకు భావజాలం కనిపించలేదా? అధ్యక్ష పదవి రేసులో ఉండేందుకే ఇలా చేస్తున్నాడా? లేకపోతే అధ్యక్ష పదవి పోతుంది, వేరే వాళ్ళకి పోతుంది, తన ప్రాధాన్యత తగ్గిపోతుందన్న ఫ్రస్ట్రేషన్లో ఇలా వ్యాఖ్యలు చేశారని కూడా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారు. ఇక గద్దర్పై ఏదైతే నివాళి లేఖ రాశాడో ఆ లేఖను బయటపెడుతూ ఇటు కాంగ్రెస్ సంబంధించిన నేత సామ రామ్మోహన్ బయటపెట్టారు. మరోవైపు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ కూడా ఓ లేఖను రిలీజ్ చేసి ఆ లేఖను కూడా చూపించారు. మరి పార్టీ స్టాండ్ వ్యక్తిగతం స్పష్టం చేయాలి. ఇలాంటి వ్యాఖ్యలు సరైనది కాదు, గద్దర్పై తక్కువ చేసి మాట్లాడడం సరైనది కాదని కూడా ఇటు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నాయి. ఇక బీజేపీ మాత్రం ప్రస్తుతానికి మాత్రం ఈ అంశంపై మాట్లాడట్లేదు. ఇక చాలామంది కూడా పెద్ద ఎత్తున బీజేపీ స్టాండ్ పైన కూడా ఒక విమర్శలు చేస్తున్నారు. మరి దీనిపై బండి సంజయ్ ఎలా మాట్లాడతారో, మరి ఏం స్పందిస్తారో చూడాలి. ఇప్పటివరకు అయితే మాత్రం ఆయన మాత్రం ఎలాంటి దీనిపై మాత్రం స్పందించలేదు. ఇక ఈ అంశం నేపథ్యంలో వరుసగా ఇటు బండి సంజయ్ వరుసగా చేస్తున్న నేపథ్యంలో మాత్రం కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మారిపోయింది పరిస్థితి. ఒకవైపు ఇప్పుడే పథకాలపై చర్చ నడుస్తుంది. పథకాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు, కేంద్ర ప్రభుత్వ నిధులు తెలంగాణకి ఇస్తుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేంద్రం పేరు ఎక్కడ తీసుకురావట్లేదు, పేరేమో మాది, ఇక్కడ మాత్రం మేము ఇచ్చినట్టుగా వీళ్ళ ఖాతాలో వేసుకుంటున్నారు. అలా చేస్తే మాత్రం ఇకపై రేషన్ బియ్యం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేకుండా నేరుగా ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తామని కూడా ఇప్పటికే బండి సంజయ్ మాట్లాడారు. ఇక పద్మశ్రీ అవార్డుల విషయంలో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసిన కొన్ని పేర్లను పక్కన పెట్టింది. రాష్ట్రానికి అన్యాయం చేసింది. అన్ని రాష్ట్రాలకు ఎక్కువ మంది అవకాశం ఇచ్చు తెలంగాణ రాష్ట్రానికి మాత్రం సరైన ప్రాతినిధ్యం ఇవ్వలేదు. కేవలం మందకృష్ణ మాదిగ వరకే పరిమితం చేసింది.
ఆయనకు శుభాకాంక్షలు చెప్తున్నాం, కానీ చాలా మందికి ఇవ్వాల్సిన నేపథ్యంలో వాళ్ళను పక్క పెట్టడం ఏంటి, రాష్ట్రానికి అన్యాయం జరిగిందని కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆరోపిస్తుంది. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. తెలంగాణ రాష్ట్రానికి పద్మ అవార్డుల విషయంలో మాత్రం అన్యాయం జరిగిందని మాట్లాడారు. ఇదే సందర్భంలో బండి సంజయ్ మాత్రం ఈ అంశంపై మాట్లాడుతూ ఇచ్చిన పేర్లను కూడా ఇవ్వడానికి ఇది వీలు పడదు, దానికి ఒక సందర్భాన్ని బట్టి అవసరాన్ని బట్టి అక్కడ పరిస్థితులను బట్టి ఇవ్వడం జరుగుతుంది, అందరి పేర్లు కూడా ఇవ్వడం వీలు పడదన్న నేపథ్యంలో గద్దర్ అంశాన్ని అక్కడున్న విలేకరు అడగగా దానిపై స్పందించారు. ఇక చాలా ప్రశ్నలు కూడా ఈ నేపథ్యంలో ఇటు సోషల్ మీడియాలో కానీ ప్రతిపక్షాలకు కానీ పెద్ద ఎత్తున మాత్రం ఈ అంశాన్ని లేవనెత్తుతున్నారు. వ్యక్తిగతమా లేకపోతే పార్టీ స్టాండా? మరోవైపు ఆయన అధ్యక్ష పదవి రేసులో ఉండడానికే ఇలాంటి వ్యాఖ్యలు చేశారు, లేకపోతే ఈటెల రాజేందర్కు అధ్యక్ష పదవి రాబోతున్న నేపథ్యంలోనే ఇలా ఆ ఫ్రస్ట్రేషన్లో చేశారని కూడా ఇంకొక వర్గం మాట్లాడుతుంది. ఇక ఒకవైపు గద్దర్ జయంతి ఉత్సవాలు జరుపుకున్న నేపథ్యంలో ఈ నెల 31వ తారీఖు జరుపుతున్న నేపథ్యంలో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలేమో కానీ ఒక రకంగా గద్దర్ అభిమానులకు మాత్రం ఈ అంశంపై బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితిలో గద్దర్ విషయంలో పెద్ద ఎత్తున చర్చ వచ్చేలాగా కూడా బండి సంజయ్ ఒక రకంగా పాజిటివ్ అయితే చేశారని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే గద్దర్ అభిమానులు కూడా పెద్ద ఎత్తున బయటకు వచ్చి గద్దర్ ప్రస్తావనను, గద్దర్ యొక్క వాతావరణాన్ని, గద్దర్ యొక్క తీరును కూడా, ఆయన వ్యక్తిత్వాన్ని కూడా అందరూ బయట పెట్టుకునే ఒక అవకాశాన్ని కూడా చెప్పినట్టు అయిపోయింది. మరి చూడాలి దీనిపై బండి సంజయ్ మాట్లాడతారా, ఎలాంటి స్పందిస్తారు? ఇప్పటికే ఆయన వ్యాఖ్యలు మాత్రం ఇంతవరకు మాత్రం ఆ విషయంలో మాత్రం చెప్పలేదు. ఇక పార్టీ స్టాండ్ మాత్రం ఈ నిమిషానికైతే ఇంకా రిలీజ్ కాలేదు. మరి పార్టీ స్టాండా, వ్యక్తిగతమా, ఇది కొనసాగింపు ఇలాగే ఉంటుందా, లేకపోతే ఆయన మాటలు వెనక్కి తగ్గుతారో చూడాలి. చాలా ఎత్తున మాత్రం ఒకవేళ బండి సంజయ్ మాత్రం క్షమాపణ చెప్పాలి, అలాగే కేంద్రం కూడా ఆయన వ్యాఖ్యలపై మాత్రం ఆన్సర్ ఇవ్వాలి, లేకపోతే ఆయనపై చర్యలు తీసుకోవాలని కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరి ఎటుపోతాయి తెలంగాణ రాజకీయాలు? బండి సంజయ్ ఈ విషయంలో ఎలా స్టాండ్ తీసుకోబోతున్నారు? పార్టీ ఏం చెప్పబోతుంది? ఒకవేళ ఏం చెప్పబోతే ఈ యొక్క ఆరోపణలు అలాగే ఈ యొక్క కౌంటర్లు ఎక్కడి వరకు దారితీస్తాయి? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. మొత్తంగా మాత్రం బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మాత్రం తెలంగాణలో మాత్రం రాజకీయంగా మొత్తంగా హీట్గా ఉంది. ఆ వ్యాఖ్యల నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ కాకుండా బీఆర్ఎస్ సంబంధించిన గద్దర్ అభిమానులు కూడా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు, క్షమాపణ చెప్పాలని చెప్తున్నారు. ఆయన వ్యక్తిగతమో లేకపోతే పార్టీ స్టాండ్ స్పష్టం చేయాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. అలాగే గతంలో కానీ ఇప్పటి కానీ మరి కిషన్ రెడ్డి అత్యంత గద్దర్ సన్నిహితుడు, మరి దీని స్టాండ్ ఏంటి? అసలు బీజేపీ నేతలు చాలామంది కూడా గద్దర్ అభిమానులు ఉన్నారు, ఆరాధించిన వాళ్ళు ఉన్నారు, ఏకంగా కొనియాడిన వారు ఉన్నారు. మరి ఆ విషయంలో ఏం చెప్తారు? వామపక్ష పదజాలం, వామపక్ష భావజాలం ఉన్న వారికి అవార్డులు వస్తాయా? బీజేపీ స్టాండ్ ఇదేనా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. ఈ ప్రశ్నలన్నింటికి మాత్రం ఎలా ముందుకెళ్తుందో మాత్రం మరికొద్ది రోజుల్లో మాత్రం ఈ అంశంపై మాత్రం ఒక స్పష్టత రానుంది.